రిజర్వేషన్ కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చర్చించకుండా, వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా, వికలాంగుల సంక్షేమానికి పాటుపడకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉండదో చట్టసభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నసరుల్లాబాద్ మండల కేంద్రంలో ఇవాళ వినతి పత్రం ఇచ్చి, ఈ వినతి పత్రం మహనీయునికి వినతి పత్రం సమర్పించడం ఈ సకలాంగుల ప్రజాప్రతినిధులు మా వికలాంగుల యొక్క గోడు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మహనీయుడు అంబేద్కర్ గారికి ఈ రోజు వినతి పత్రం సమర్పించి కళ్లకు నల్లగంతలు కట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సకలాంగుల ప్రజాప్రతినిధులకి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి. కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పేసి ఈ నసరుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము చెప్తున్నాం. వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు, ఎందుకంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలోళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే 2,000 కాదు మేము 4,000 రూపాయలు చేస్తున్నాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది, 4,000 రూపాయలు ఎడిపోయినా మాకైతే కాని రావట్లేదు. ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే 3,000 పదార్లు కాదు, మేము వస్తే 6,000 పదార్లు ఇస్తానన్నాడు. 6,000 పదార్ల సంగతి కూడా ఇంతవరకు అడ్రస్ లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నాడు. ఇంతవరకు కూడా వికలాంగుల ఉచిత ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నాం, వికలాంగుల సమాజాన్ని విస్మరించి నువ్వు గనక పంచాయతీ ఎన్నికలకు వెళ్తే మాత్రం ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజంగా ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకాడకుండా మా జాతి హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం సాధించేందుకు నీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్